మీరు మనం అందరూ చూసి ఉంటాము సీరియల్స్ కానీ పొడుగు కానీ. కృష్ణుడు ఏం చేస్తుండు? ఆ కాళియా అనే పాము మీద నృత్యం చేస్తుండు. సో ఆ లీల జరిగింది ఇక్కడ. యమున నది ఇదంతా పారేది. సో ఈ బంధుకు ఈ మనం కూర్చున్న స్థలము ఇదేంది? ఆ యమున నదికి ఒక నీళ్ళు ఒర్రే పక్క వచ్చి ఒక చెరువు తయారైంది. నదిలో ఒర్రె వెళ్తుంది పక్క ఒక చెరువు తయారవుతుంది. ఇది మొత్తము చెరువు, విశాలమైన చెరువు, చిన్నది కాదు. కానీ ఆ చెరువులో ప్రతిరోజు కృష్ణుడు ఆవులను దూడేసి వచ్చేవాడు, వాళ్ళు ఈ వనంలో మేపేవాడు, ఇక్కడ వచ్చి నీళ్ళు తాగేవాళ్ళు. కానీ ఒకరోజు ఏమైంది? ఆవులు నీళ్ళు తాగి పడిపోయినాయి, చనిపోయినాయి. ఎందుకు? ఎందుకంటే నీళ్ళు మొత్తము దూషితమైపోయినాయి, పాయిజనస్ అయిపోయినాయి. దేనివల్ల? ఈ కాళియా అనే సర్పం ఇక్కడ వచ్చి తన సామ్రాజ్యం ఏర్పడేసుకున్నాడు ఈ చెరువులో. ఈ కాళియాది ఒరిజినల్ ఇల్లు ఎక్కడ? ఫిజీ ఐలాండ్స్. ఫిజీ, సింగపూర్, హాంకాంగ్ అంటే ఫిజీ ఐలాండ్స్ ఉన్నాయి. సో అక్కడ ఉండేవాడు. సో అక్కడికి వెళ్ళి పారిపోయి ఇక్కడికి వచ్చిండు, బృందానికి వచ్చిండు. ఈ చెరువులో తన సామ్రాజ్యం ఏర్పడేసుకున్నాడు. పెద్ద యోగి ఆయన కూడా. ఎవడు? కాళియా. నీళ్ళతోనే మొత్తం భవనము అటు జలస్తంభ, అదో సిద్ధి. నీళ్ళతో కూడా మనము భవనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనం మట్టితో చేసుకోవడము, కానీ నీళ్ళతో కూడా భవనం ఏర్పాటు చేసుకోవడం. అటువంటి భవనం తన భార్యలతో సహా, నాగపత్నితో సహా, తన కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో మొత్తం వచ్చేసిండు ఇక్కడికి. మరి ఇక్కడికి రావడం కారణం ఏంది? అక్కడికి వెళ్ళే ఫిజీ ఐలాండ్స్ వదిలిపెట్టి ఇండియాకి రావడం కారణం ఏంది? ఈ చెర్లకు రావడం కారణం ఏంది? ఈ యమునలో వచ్చి ఉండడం కారణం ఏంది? ఎందుకంటే ఆయన ఎవరు? ఒక పాము. ఇంకా పాము ఎవరికి ఆహారము? గరుడు, గరుత్మంతునికి కదా. తో విష్ణుమూర్తి వాహనం ఏంది? గరుడ. తో గరుడ భయంకి ఈ కాళియా అని ఇక్కడ పారిపోయి వచ్చింది. మరి ఇక్కడే వచ్చే కారణం ఏంది? ఇక్కడ గరుత్మంతుడు రారాదు. ఎందుకు? ఎందుకంటే సౌబరి ముని అనే ఒక ముని ఉండే. ఆయన ఏం చేసిండు? గరుత్మంతుడిని శ్రాపించిండు. నువ్వు ఈ ప్రాంతంలోకి రారాదు. ఈ విషయము కాళికి తెలిసింది. ఇదైతే నాకు సేఫ్. ఇక గరుత్మంతుడు ఇక్కడ రాడు, నా లైఫ్ సెక్యూర్ ఉంటుంది. మరి సౌబరిముని ఈ గరుత్మంతునికి శ్రాపించిన కారణం ఏంది? ఈ సౌబరిముని చాలా పెద్ద ఋషి కదా, పెద్ద యోగి. కానీ భూమి మీద ఉండి తపస్సు చేస్తే ఏమవుతుంది? చాలా మాయ చాలా గట్టి ఉంటుంది. అని ఏం చేసిండు? ఈ యమున ఈ చెరువులకు వచ్చి తపస్సు చాలా చేసిండు. సో ఈ గరుత్మంతుడు ఈ కాళియా రాకన ముందు, ఈ శ్రాపం అందకడ ముందు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడు. దేనికోసము? తన ఆహారం కోసం. తో ప్రతిరోజు ప్రొద్దున్నలో సాయంత్రం ఒకసారి వచ్చి 2-3 చేపలు తినిపోయేవాడు. ఈ చేపలందరూ మీటింగ్ కట్టిండ్రు. ఈ గరుత్మంతుడు ప్రతిరోజు వస్తుండు. ప్రతిరోజు మా కుటుంబంలో 2-3 అవుతుండ్రు, ఈ కుటుంబంలో 2-3 అవుతుండ్రు. ఇదేంటి? దీన్ని ఆపాలని కదా. వీళ్ళందరూ ఏడుతుండ్రు. ఎట్లా ఇలా మా అంతు ఇలా మీ అంతు, నా కొడుకు ఆయన బిడ్డవా, ఆయన ముసలోడు, ఆయన ముసలిదివా, గరుత్మ వచ్చి తినిపోయాని. ముసలోడు ఏమైనా కొడుకులు అయ్యి అని ఏడుతుండగా ఈ సౌబరిని ఏం చేసిండు? ఓ మీరు ఇంత బాధపడుతుండ్రా? ఇన్ని బాధ కారణం ఏంది? ఆ గరుత్మంతుడు. ఆయన వచ్చి మా కుటుంబ సభ్యులు ఏమిస్తుండు? తినేస్తుండు. మీరు భయపడకండి, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని ఏం చేసిండు? శ్రాపించిండు. గరుడా, నువ్వు ఇక్కడికి రారాదు, ఇక్కడ వచ్చిననుకో చనిపోతావు. నువ్వు గరుత్మంతుడు సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్ భగవంతుని యొక్క వాహనము, వైష్ణవుడు. ఆయన మీద ఏ శ్రాపము నడది, చలించది. కానీ ఓ ఋషి శ్రాపించింది కదా, నాకు ఆయన ఒప్పుకొని ఆయన రాకుంటాయండి. ఈ చేపలు ఏమి వచ్చినాయి? జై సౌబరి ముని వాళ్ళు లీడర్ అయిపోయింది. ఎందుకు?
మత్స్య సంరక్షణ ఆందోళన కదా. దానికి నాయకుడు ఎవరైనా సౌపరి ముని. తర్వాత ఏమైంది, అదే చెరువుల బయట మాయ గట్టిగా ఉందని ఏం చేసాడు, నేను లోపల నీళ్ళలో కూర్చొని తపస్సేస్తాను. నీళ్ళ అనే శక్తి ఉండదు, ఎంత పెద్ద యోగి లోపల అడుగు చేరుకొని తపస్సు చేస్తుండు. కానీ ఏమైంది, తపస్సు చేస్తూ ఉండగా ధ్యానం చేస్తుండగా 2 చేపలు వచ్చినాయి. ఏం చేస్తున్నాయి, మూతిచ్చుకుంటుంది. బయట మాయ గట్టిగా ఉందని నీళ్ళలో వచ్చాడు. కానీ అక్కడ ఏమవుతుంది, అక్కడ మాయ ఉంది. ఏ రూపంగా, చేపల రూపంగా. చేపలు ముద్దుకుంటున్నాయి, ముద్దులాడుతున్నాయి. ఆ చేపల ముద్దులాట చూసి ఈ సౌపరి ముని హృదయంలో ఏమైంది, అగ్గి తాకింది. ఏం అగ్ని, కామాగ్ని. వెళ్ళిపోయింది. అదే లాస్ట్కి తపస్య. నీళ్ళకి బయటపడ్డాడు. మథుర రాజు ఉండే, రాజా మాందాత అని. ఆయనకు 50 కూతుర్లు. ఎందరు, 50. బయటకు వచ్చిండు, 50 కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు. ఒక్కటి కాదు, 2 కాదు. అంటే విచారం మీది, కామవాసి ఎంత గట్టిగా అయిపోయిందో. మరి ఏం చూసి, చేపల ముద్దులాట చూసి. అంటే ఏ చేపలను సంరక్షిస్తాని నాయకుడు అయిండో అవే చేపలు మునగొట్టినాయి. ఎందుకు, కారణమైంది, ఎందుకంటే వైష్ణవ అపరాధం చేసిండు. వైష్ణవ అపరాధం. గర్తమంతులాన్ని మహావైష్ణవుడు, ఆయన ఆహారము నీవు అవసరం. నువ్వు మధ్యలో పడి శ్రాపించుడు, దాని అర్థమైంది. అందుకనే వైష్ణవుడు గొడవ పెట్టుకున్న వైష్ణవ అపరాధం చేసినావా, భక్తి నాశనం అయిపోతుంది. వైష్ణవ అపరాధం ఎన్నడూ చేయకూడదు, భక్తి నాశనం అయిపోతుంది. సౌభర్యం లాంటి పెద్ద యోగి, మరి మన సంగతి ఏంది, ఎంత పడిపోయాడు, 50 అమ్మాయిలు. మళ్ళా కథ ఆడికి ఒడిచిపోలేదు. ఈ శ్రాప్ ఇచ్చరికి గౌడచ్చుడు అయిపోయాడు. మీకు తెలిసింది ఎవరికి, కాళ్యకు. ఆయన చిన్నడు. ఆ కాళ్య చిన్నపామ, ఆయన మొత్తము ముఖంలోకి ఏమవుతుంది, విషమే విషము. ఆ విషంతో మొత్తము ఆ చెరువు నీళ్ళని ఏం చేసిండు, విషంలో మార్చిపేసిండు. మళ్ళీ సాధారణ విషం కాదు, ఇంత దారుణమైన విషము. ఆ విషంతో మొత్తం చెరువులు ఏమవుతున్నాయి, ఉడుకుతున్నాయి. పుడు అనుకుంటారు. ఒడ్డులో ఉన్న చెట్లను చచ్చిపోయినాయి ఆవిరికి. ఆ చెరుమితిలో పెట్టి ఎగురితే ఆ ఆవిరితోని, ఆ విషం ఆవిరితోని చనిపోయి చెరువు పడిపోతుంది. అంత పవర్ఫుల్ విషయం. ఆకాశంలో ఎగిరే పిట్టేలే చనిపోయినప్పుడు అందులో ఉన్న చేపల పరిస్థితి ఏంటి, మొత్తం చెరువు సాఫ్. గర్తమంటు వచ్చి ఏదో 2-3 చేపలు నింపుతుండే. ఇప్పుడు గర్తమంటు పోయేసరికి ఏమైంది, చేపల వంశమే నష్టం అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిందా, ప్రాబ్లం పెద్దగా, ప్రాబ్లం ఇంకా పెద్ద అయిపోయింది. దేర్ఫోర్ డోంట్ కమిట్ వైష్ణవ అపరాధ్. మనకు అవసరం ఎక్కడ లేదు, మన పని కాదు అక్కడ. తన ముక్కు డోంట్ పోక్ యువర్ నోజ్ ఇన్ బిట్వీన్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వేం చేస్తున్నావో దాని విషయం ఆలోచించు. ఎక్కడ నీ అవసరం లేదో అక్కడ పోయి గెలకం. భక్తి నాశనం అయిపోయింది, తపస్సు నాశనం అయిపోయింది, ఇక్కడ చేపలు కూడా పోయినాయి. ఏం లాభం. అందుకనే వైష్ణవాపరాధం చేయకూడదు. ఆ మొత్తం నీళ్ళు దూషితమయ్యేసరికి, విషమయ్యేసరికి ఏమైంది, బృందావన్లా గౌలు పశువులు అన్నీ అనుకూర్చాలని అందరు మీటింగ్ కట్టిండ్రు పెద్ద మనుషులు. ఎట్లా ఏంది సంగతి అందరు తెలిసింది. ఈ చెరువులు నీళ్ళేమైనాయి, దూషితమైపోయింది. ఎవరి ద్వారా, ఈ కాళ్య ఉంటుండు. మరి ఎట్లా దీనికి పరిష్కారం అయింది, పరిష్కారం ఏం లేదు. ఏం చేయగలుగుతాం, ఎవరు దిగాలన్నా, ఎవరన్నా ఉమ్మనాలా, తొత్తోడాడు పెద్ద రాక్షసుడు. మనం పోతుంటే మన సంగతి ఏందో. మన పొడకి ఆ నీళ్ళలో అడుగుపెట్టి చచ్చిపోతాం. మనం ఉడుకుతున్నాయి విషంతో.
ఒకరోజు కృష్ణుడు ఏం చేసిండు, ఈ పని నేను చేయాల్సింది అని ఆటలా ఆడుకుంటూ ఏం చేసిండు, ఈ చెట్టు ఎక్కిండు. ఇదే చెట్టు, ఇదే కదమ వృక్షం, అదే కొమ్మ చూస్తున్నారు, అది అడ్డం. ఆ కొమ్మ మీదకి ఎక్కి కృష్ణుడు చెర్ర దుంకిండు. కృష్ణుడు దుంకేసరికి ఈ గోపాలందరిగా అయిపోయి కథ అయిపోయింది. ఇక కృష్ణుడిగా చనిపోతాడు మొత్తము ఉరికిరి. ఎక్కడికి? నందమహారాజ్ యశోద ఇంటికి పోయి. అప్పటికే నందమహారాజ్ ఇంకా యశోదకు ఇంటికడ అన్నీ ఏమో కనబడరు కదా, బ్యాడ్ ఓమెన్స్, లక్షణాలు, అపశకునాలు కనబడుతున్నాయి. ఏంది? భూమి అనుకుతుంది, పిడుగులు పడుతున్నాయి, అకాలం, మళ్ళీ లెఫ్ట్ పంప్ చేతి అనుకుతుంది, కంట్రీ అనుకుతుంది. ఇవన్నీ అశుభమైన లక్షణాలు, అపశకునాలు. ఏముంది మళ్ళీ రోజు ఏమైంది? ఆ రోజు కృష్ణుడు ఒక్కడే పోయిండు. బలరాముడి పుట్టినరోజు కాబట్టి బలరాము ఇంటికి అన్నాడు. యశోమతికి ఎప్పుడైంది? బలరాముడు తోడుంటే నాకేం దోకలేదు, ఎప్పుడు కాపాడాడు కృష్ణుడిని. కానీ అతను బలరాముడి పుట్టినరోజు కాబట్టి రోహిణి ఏం చేసింది, వీళ్ళ ఇంటికి ఉండు. ఎందుకు? కొన్ని అంచనాలు పూజలు ఉన్నాయి, బ్రాహ్మణ దానం చేసేది ఉంది, గోపు చేసేది ఉంది, నువ్వు గోపు అని బలరాముని అక్కడ ఆపింది. యశోమతి ఇంకా భయం, ఒక్కడే వాయి ఊరికి అందరు వచ్చరికి ఏంది ఏం చూస్తారు, బుడు నీళ్ళు ఇక్కడ ఏడ్చేసి మూర్చిన పెద్ద యశోద పడిపోయింది. ఇక కృష్ణుడు దుంకి లోపలికి. ఎట్లా దుంకిండు? నడుము బట్ట గట్టి కట్టుకున్నాడు, ఎంటికలను గట్టిగా చుట్టుకున్నాడు, భుజాలు కొట్టుకొని తొడలు కొట్టుకొని. ఎవరు చేతి పని? భుజాలు తొడ ఎవరు కొట్టుకున్నాడు? పైల్వాన్లు, కుస్తాడోళ్ళు. అంటే భగవంతుడు తయారైపోయింది దేనికోసము? కుస్తాడు దానికి. మొత్తం ఈ కొమ్మెతల కిందికి దుంకి చూసరికి ఎక్కడ ఉన్నాడు వీడు దుర్మార్గుడు. మూల అడగంటిండు, పేద సామ్రాజ్యం ఇక పడుకున్న ఆడ కొద్ది ఏం చేసిన పోద. ఓ ఇక్కడ ఉన్నావా? రెండు చేతులు ఏం చేసాడు, మొత్తం ఆ నీళ్ళల్లా హలాలు తయారు చేసాడు, భూకంపంలాగా. మొత్తం నీళ్ళు కింద మీద ఎవరు చాలేదు. ఒక్కసారి కాలపేడు. ఎవరు ఇంత ప్రశాంత చెర్ల నీళ్ళు ఎప్పుడు ఎట్లుంటాయి? ప్రశాంతం ఉంటాయి. ఈ ప్రశాంతమైన నీళ్ళను ఎవరి కింద వేస్తున్నారు? మొత్తం హల్చల్ అంటారు దాన్ని. హల్చల్ మచా దియా. కనుకొని ఎప్పుడైతే కృష్ణుడు మన జీవితంలో అత్తడో, మన అపవిత్రమైన చెరువులో అది ఇప్పుడు దుంకుతాడు, ఏం చేస్తాడు? హల్చల్ చేసేస్తాడు. హల్చల్ అవుతుంది. కుటుంబ సభ్యులు సహకరించారు, తల్లిదండ్రి ఎంబడబడతారు, భార్య అంటది మందిరం పోయడం లేదు, నువ్వు చేయబట్టి నువ్వు తిని మానేసావు, మరి నా సంగతి ఏంది? నువ్వు తింటే తినకపోతివి ఇక్కడ నాకు తెచ్చిపెట్టు, నువ్వు తాగకపోతివి ఇక్కడ నాకు మాత్రం సీసా కావాలా, నాకు నేను రాను మందిరం పోయలేదు, మందిరం పోయానుకో నేను తల్లిదండ్రికి పోతాను. ఓకే కాలు మొక్కనే పోనే ఉండే ఇంటికాడ తింటానే, నువ్వు తిను. మళ్ళీ మందిరం వచ్చి ఏం ప్రభు టెంపరేచర్ ఏం చేయాలా ప్రభు, రావడం కదా అది ఉంది కదా ఇంట్లో దయ్యం ఒకటి రాయలేదు, ఒక పెండ్లం రాయలేదు, ఒక ముసలి వాళ్ళు పోతలేదు, ఇదేంద్ర మంత్రం మత్తు, ఇదేంద్ర కొత్త దేవుడు, మేము చేయలేమా, మేము దేవుడిని పూజలేమా, మేము భక్తి ఎత్తలేమా, మేము తినలేమా, మేము తాగలేమా, ఇదేంద్ర ఏ దేవుడు చెప్పినా తినగత్తది తాగగత్తది, ఇక కథలు ఉంటాయి. ఇక ఏంది హల్చల్. అవును దోస్తు వాళ్ళు ఏంద్రా ఇప్పుడు ఇదంతా ముసలం అయిన వారా ఇప్పుడు నుంచి మాల పడుతున్నావు, ఇప్పుడేరా ఎంజాయ్ చేసేది, ఇప్పుడు దాపులు ఎప్పుడు తాగుతారా, ఇప్పుడు తప్పు ఎప్పుడు రాదు, ఏదో ఒక పిసపిస కాదు, పందికు లేదు అడవాడు వచ్చిండు డాక్టర్ గారు మాంసపాటికి వీడు పిసపిస అవుతున్నావు, ఒక మందిరం పట్టుకున్నాడు, అందరి పాగలు చేస్తుండు, మీరు పాగలు అవుతుండ్రు. ఇంటనేమో పెండ్లం తిట్లు, బయటనేమో దోసలు తిట్లు, మీరు కన్ఫ్యూజ్ చెప్తాడు ఏం చెప్తూ పోదు నా పోవద్దు. మరి ఏమైనా తప్పు ఎత్తున్నారా? మరి మాల పట్టాల పట్టదు, మరి ఏం చేయాలి? ఎట్లా ముంగడికి పోవాలనుకుంటామో అట్లా ఏమవుతుంది, ఆటంకాలు వస్తాయి. ఏంది హల్చల్. జీవితంలో హల్చల్ అవుతుందంటే అది దేని లక్షణము?
మన ఇంప్యూరిటీస్ కృష్ణుడు దుంకిండు, పోతున్నాయి, ఒక్కొక్కటి పోతుంది. కృష్ణుడు మన హృదయంలో దుంకిండు. దుంకిండు, అది ప్రూఫ్. ఏ ప్రభుజీ నేను జప చేస్తున్నా, నాకు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా అవుతుంది, దుంకలే ఇంకా. భక్తిలా అన్ని ఈజీగా నడుతుందంటే ఏదో ప్రాబ్లం అది కదా, అందరు సహకరిస్తుందంటే ప్రాబ్లం అది కదా. డాక్టర్ రవి అది హ్యాపీ. నా మాటలతో చాలా మంది కొంచెము ఏమంటారు ఓదరి నడుతుంది. అరే ప్రభుజీ మంచిగా ఇందాక మస్తు బాధపడ్డా, కానీ మాట వేసారు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మా పరిస్థితి అంతే ఉంది. ఇంకా కొత్త వాళ్ళు మీరు చాలా చేయండి, కొంచెము చాలా చేయండి. మీరు కేవలం మీ ఊరికి ఈ మాలలు వేసుకొని పోండి, ఇక చూడిగా హల్చల్. మెడ మాలేసుకొని ఊర్లో దిగురు అంతే. ఇంకో ఆదివారం తిలకం పెట్టుకోండి, ఇంకా హల్చల్. మూడో ఆదివారము సొప్పు ఫోన్ అవుతారు, ఏం రా ఎక్కడ రా అత్తున్నావా, లేదురా సండే ఫీస్ట్ ఉంది, ఇంకా హల్చల్. ఎట్లెట్లా అడుగు ముంగడికి ఎత్తావో అట్లా హల్చల్ ఏమవుతుంది, ఇంకా ఎక్కువైపోతుంది. కానీ భయపడకుండ్రి, బాధపడకుండ్రి, అది ప్రూఫ్ ఏంటి, భగవంతుడు దుంకిండు. భగవంతుడు నా అపవిత్రమైన నా విషయంతో ఇప్పుడు నా గుండెలు ఏం చేసిండు, దుంకిండు. ఇప్పుడు దుంకదేనే హల్చల్ అవుతుంది, దుంకకపోతే హల్చల్ కాదు. నా జీవితంలో మస్తు హల్చల్ అయింది, ఉత్తగాలేదు, ఉత్తం తయారు కాలేదు ఇట్లా. కానీ హల్చల్ లేనిది అభివృద్ధి కాదు. ఏ విధంగా అయితే పరీక్షలు లేనిది పైకోము పోతామా. తో ఎగ్జామ్లు అంటే ఏంది, జీవితంలో స్కూల్లో ఎగ్జామ్లు అంటే ఏంది, హల్చలే కదా. టెన్షను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, చదవబడుతుందేమో, సొప్పలతో నువ్వు రాదు, ఇటు రాదు, అటు రాదు, ఇప్పుడు ఇంట్లో కూర్చుండి మమ్మీ చదవమంటాడు, డాడీ చదవమంటాడు, మళ్ళీ నాకు చదవాలి, నాకు పాస్ కావాలి, ఏంది హల్చలే. కానీ హల్చల్ దేనికోసం, పాస్ అయ్యడం కోసం. నాకేం హల్చలద్దు కదా. రెండు సంవత్సరాలు ఏమైంది, పిల్లలకి ఏం హల్చల్ లేదు, స్కూల్ పిల్లలకి ఏం హల్చల్ లేదు. ఏంది పాస్, ఏంది కరోనా, కరోనాది కరోనా. కానీ అంతా ఏమైంది, పాస్ అయినరు, కానీ బుద్ధి మాత్రం పెరగలేదు, జ్ఞానం మాత్రం రాలేదు. కనుకనే హల్చల్ ఖచ్చితమే. కానీ ఒకటి అర్థం చేసుకోండి, హల్చల్ తర్వాత మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది. కృష్ణుడు మొత్తం హల్చల్ చేసినోడే ఈ కాళ్ళు ఒక్కటిసారి లేచే, ఎవర్రా అన్న సామ్రాజ్యంలో ఎవరు వచ్చినోడు, ఎవరు అనేసరికి కృష్ణవేశుడు పోయి తోక మీద ఈసి తన్నిండి, ఇక గట్టిగా ఆ తన్నేసరికి మొత్తం పడిగలు తీసేయిగా, పడిగలు తీసి కృష్ణుని కాటెత్తని ప్రయత్నం చాలా చేసిండు. నోట్లోకి వెళ్ళి మొత్తం విషం కక్కుతుండు, అగ్గి విషం బయటపడుతుంది, కృష్ణుని మీద దాడిస్తాని. ఇక చివరికి ఏం చేసిండు, కృష్ణుని మొత్తము చుట్టుకున్నాడు, ఇక మొత్తం చుట్టేసిండు. ఇక చుట్టేసిన మూలే కృష్ణుడు అట్లే చిక్కిపోయాడు. ఇక కాలేకి అనిపించింది, చూసినావా అయింది సంగతి. అదేవిధంగా పైకి వెళ్ళిండి. ఇక ఆ దృశ్యం చూసేసరికి ఏం దృశ్యము, కృష్ణుడు కాళియ చుట్టుపడ్డాడు. ఈ గోపికలకు, యశోదమాతకు, నంద మహారాజ్కి, గోపబాలు అందరూ కథ మీకు అయిపోయిందిరా కథ అని అందరూ మూర్ఛితం అయిపోయారు. అక్కడ నేను చెప్పినట్టు భగవంతుడు ఎవరు, తన భక్తుల బాధ అయినాడు, చూసుడు కాదు, ఆయన తట్టుకోలేడు. నా భక్తుల పరిస్థితి అయిపోయిందా, తో కృష్ణుడు పరీక్షిస్తాడు. కానీ ఎంతవరకు మనం తట్టుకోగలుగుతాం అంతేనే. ఏ విధంగా అయితే 8వ స్టాండర్డ్ స్టూడెంట్కి 10th స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారా, ఎందుకు వాడు పాస్ కాడు. 8th స్టాండర్డ్ స్టూడెంట్కి 8th స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ దొరుకుతుంది. అదేవిధంగా భగవంతుడు ఎంత పరీక్షిస్తాడు, నువ్వు తట్టుకునే అంతనే. ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు భగవంతుడు ఇడిచేస్తాడు. ఇప్పుడు భగవంతుడు చూసిండో వీళ్ళందరూ ఇక మూర్ఛితం అయిపోయారు. అబ్బా నా భక్తులు ఎంత బాధద్దు, ఇంకా వాళ్ళు బాధపడితే నేను బాధపడతాను. ఏం చూడు, ఒక్కటిసారి తన శరీరంని విస్తరించి అలాగే లేదు దుంకి పడగా చేసింది. అంటే ఇంత శరీరం పెద్ద వేసుకున్నాడు.
ఈ కాళ్ళు కూడా వశపడలేదు, మొత్తం ఇట్లా స్ట్రెచ్ అయిపోయింది. దుంకేసినాను. ఇక దుంకేటువంటి చక్కగా నెక్కిండి. ఇక మళ్ళీ ఈ కాళ్ళకు ఇక్కడ ఏవో 5-7 పడగలు, కాళ్ళకు 1000 పడగలు ఉండేవి. ఎన్ని పడగలు? 1000 పడగలు. ఈ పడగతో కాటెత్తా, ఆ పడగతో కాటెత్తా. కృష్ణ ఏం చెప్తాడు? ఈ పడగ మిత్తిలే, ఆ పడగ మిత్తి, ఆ పడగ మిత్తి, ఈ పడగ మిత్తి. ఏమెత్తుడు? తన్నేడు తంటుండు. కానీ ఎట్లా? నృత్యం రూపం. తన్నేసరికి ఏమైంది? తన్నేసరికి మొత్తము అగ్గి, మొత్తము విషము కక్కి పరిచింది. ఆ తన్నంగా ఈ నాగపతిని చూస్తున్నారు. అయ్యో ఇంకా తన్ను, మేము జపం చేయక అద్దంటాడు, మేము మందిరం పోతామంటే అద్దంటాడు, మేము ఇంట్లో ప్రసాదం అంటే అద్దంటాడు. తన్ను ఇంకా తన్ను అని వాళ్ళు మొక్కుతున్నారు, తన్ను అని. కానీ ఆ తన్నులు పడతారు కాలే ఇక వశపడిపోయింది. ఇక చచ్చిపోతాను. అయ్యా ఇక నా పత్తులు తేలిని బయటకు తేలొచ్చి ఏమంటారు? అయ్యా చాలు ఇంకా అన్నప్పుడు ఎందుకు? ఎందుకు ఇప్పటికే వాడి నోట్లో ఉన్న విషము, అగ్ని అంత బయటపడేది. ఇక మీ పాదాల స్పర్శతోని వాడు పవిత్రమైపోయాడు, మీ తన్నుతోని వాడు పవిత్రమైపోయాడు. మరి అందులో ఏ విషము లేదు. అప్పుడు ఇక కాళీ మొత్తము ప్రతి ఒక్క 1000 పడగల మీద తన్ని విషాడు. ఆ 1000 నోట్లోకి వెళ్ళే విషంతో పట్టేసి పరిస్థితి. గప్పుడు ఇక కాళీ విషంతో బయటపడ్డది. ఇక స్వేచ్ఛంగా అయ్యా నృత్యం చేయరు. ఇక కృష్ణుడు నిత్యం చాలు చేసిండు. ఆ నిత్యం చూడడానికి గంధర్వ లోకాలు, అప్సర లోకాల్లోకి వెళ్ళే వాళ్ళు వచ్చి చూస్తున్నారు. చూడు ఎందుకు ఇటువంటి స్టెప్పులు మాకు కూడా వేయరాదని. గంధర్వులు వచ్చి వాద్యాలు వాయిస్తున్నారు. ఆయన నృత్యంకి అప్సర్లేమో వాడుతున్నారు, గంధర్వులేమో వాద్యాలు వాయిస్తారు. ఎందుకు? ఇటువంటి నృత్యం, ఇటువంటి డ్యాన్స్ మేము ఎక్కడ చూడలేము. కనుక నిజమైన నటరాజుడు ఎవరు? ఆయన నటుల రాజుడు. గప్పుడు అందరూ ఆ నృత్యం చాలేసరికి ఒక్కొక్కరు కృష్ణుడు నృత్యం అందరు మళ్ళీ సంతోషంగా. మళ్ళీ అదే కాళీ వచ్చి బయటకు కృష్ణుని ఒడ్డు తీసుకొచ్చాడు. కానీ నాగపత్నిలు మొక్కేసరికి సరే నేను వదిలిపెడతాను గౌతుడు తన్నుడు మానేసింది. కనుకనే ఏ విధంగా అయితే నాగపత్నిలు కృష్ణుని ప్రార్థించిండ్రు, అప్పుడు కృష్ణుడు కరుణించిండు. అదేవిధంగా మనం కాళ్ళ లాంటి వాళ్ళం. ఎప్పుడైతే వైష్ణవులు మన కోసం ప్రార్థిస్తారు, భగవంతుడి కోసం, అయ్యా ఈ మీద కొంచెం దయచేయించండి, ఇన్ని కరుణించండి, వీని కొన్ని ఉద్ధరింపుర్రి, అప్పుడు భగవంతుడు పట్టించుకుంటాడు. లేకుంటే భగవంతుడు పట్టించుకోడు. మనం తర్వాత వెళ్తాం. ఇప్పుడు బేకస్తరం గోకులంకి కృష్ణుడు యశోదమాత కట్టిపెట్టిన తర్వాత ఆ చక్కెర ఒకటి కృష్ణ ఏం చేసాడు? ఆ 2 వృక్షాలను పడగొట్టిండు. ఆ వృక్షాలు ఎవరు? కుబేరు 2 పుత్రులు, మణిగిరి ఇంకా 4 కుబేరు. నారదుని శ్రాపం ద్వారా 12 వృక్షాలు అయ్యారు. ఎందుకు? తాగుబోతులు, వ్యభిచారులు. కైలాసం పోయి మందాకిని గంగలో ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ఈ అప్సరను తీసుకొని పోయి వ్యభిచారం చేస్తున్నారు. నారదుని వాళ్ళ పరిస్థితి చూసి శ్రాపించండి. మీరు అప్సరులు నారదుని చూసి బట్టలు వేసుకొని దాగున్నారు చెట్లు ఎంత. కానీ వీళ్ళు ఇంత మధ్యపడలు చేసినారు ఈ నారదుని చూడలేరు. చూసినా కానీ గౌరవించే దండం బట్టలు పేద బట్టలు వేసుకోలేదు, నగ్నవస్తున్నారు. నారదుని శ్రాపించారు. నగ్నాస్తులు ఎవరుంటారు? వృక్షాలు. మీరు వృక్షాలు అయిపోతుంది, 2 వృక్షాలు అయిపోయి. కానీ అప్పుడు అయ్యా మమ్మల్ని క్షమించరు వాళ్ళు ఉద్ధరింపారు. నేను ఉద్ధరింపాను. ద్వాపర యుగంలో కృష్ణుడు అతడు ఆయన చేత మీరు ఉద్ధరింపగలుగుతారు అని వరం ఇచ్చి నారదుని వెళ్ళిపోయాడు. కృష్ణ విషయుడు ఆ చెక్క రోకల్ని ఆ 2 చెట్ల మధ్య ఇరికిచ్చి ఆ వృక్షాలు మడగొట్టాడు. కానీ దానికంటే ముందు కృష్ణుడు చూస్తూ ఇట్లా చెట్లను, కృష్ణుడు చెట్లు అడుగుతలేవు, ఎవరు అడుగుతారు? వాళ్ళిద్దరు మా నీకు ఇరివే ఇంకా 4 కుబేరులు. కృష్ణుడు ఒక మాట అంటుండు, మీతో నాకేం సంబంధం లేదు. ఎందుకు? మీరు నా భక్తుల, నా ఏ చుట్టం నా చుట్టం నాకేంది? అట్లాంటి విధంగా
మిమ్మల్ని నాకు ఏం సంబంధం లేదు, మిమ్మల్ని నేను పట్టించుకొని సాగుడు ఇట్లనే. మీ తండ్రి ఏమో పెద్ద భక్తుడు, కుబేరుడు, శివుని సోదరు, దేవతల ఫైనాన్స్ మినిస్టరు. ఇక మీరేమో ఆ డబ్బుతోని ఈ చెడు పనులు చేస్తారా? అప్పుడు ఆ కైలాసం పోయి మందాకిని గంగల, ఏ గంగలు జనాలు పవిత్రమవుతారో ఆ పవిత్రమైన గంగలో పోయి మీరు అపవిత్రమైన కార్యం చేస్తారు. సాగుడు అట్లా. కానీ లేదు, మీరు చచ్చుడు అవకాశం లేదు, మీరు ఇట్లా ఇక్కడ సేపు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నా ప్రియమైన భాగవతోత్తముడు నారదముని ఏం చేసిండు? మీకు మాట ఇచ్చిండు. ఏ మాట ఇచ్చిండు? నా చేత మీకు ముక్తి పొందుతుంది. కనుకనే నా భక్తుని మాటను గౌరవించి ఆయన మాటను, ఆయన పలుకుడు సత్యమ్యానికి నేను మిమ్మల్ని ఉద్ధరింపాల్సింది. కనుక భగవంతుడు నారదుని మాటను గౌరవించడానికి, ఆయన మాట అసత్యం కాకుండా ఆ 2 వృక్షాలను ఉద్ధరించాడు. మన పరిస్థితి అంత ఉంది. మన ఆశ ఏంది? మన జీవితంలో మన ఆశ కేవలము వైష్ణవుల అనుగ్రహం, గురువుల అనుగ్రహం. వాళ్ళు మనకోసం మొక్కుతనే, ఆ నాగపతిని మొక్కినట్టు వాళ్ళు మొక్కుతనే ఆ భగవంతుడు మన వైపు చూస్తాడు, మనపై తన దయను వర్షిస్తాడు. అంతవరకు మనది ఏం ఆశ లేదు. మన సామర్థ్యంతో, మన తెలుగుతోని, మన బలంపై మనము భగవంతుడు చేరుకోలేము, ఈ భక్తి మార్గంలో మూడుకోలేము. కాలేదే మరత ఉంది. కానీ నాగపత్నిలు ముఖ్యం. నాగపత్నిలు ప్రార్థించడానికి భగవంతుడు క్షమించాడు. ఈ కాళీ అంటే ఎవరు అర్థం చేసుకోండి. మన ఆచార్యులు ఈ కాళీ అంటే మన హృదయంలో ఉన్న ఈర్ష్య భావం. ఏ ఈర్ష్యతో మనం వైకుంఠం కిందికి వచ్చి పడ్డామో అది ఈర్ష్య. ఈ కాళీ ఈర్ష్యలో ఒక లక్షణం ఏంటి? మనం ఎప్పుడూ తక్కువతో ఉంటాము. విషం ఏంది? విన్నావా ముచ్చట్లు, సునా ఆజ్కి తాజా ఖబర్, ఇది అసంటాడు, అక్కడ అసంటిది, ఇది అది ఏంది? ఇది ఈర్ష్య. ఈర్ష్యతో ఏమవుతుంది? ఆ విషంతో కేవలం మనమే అపవిత్రం రాము. మనం మొత్తం వాతావరణం ఏమిటో మనము అపవిత్రం వేస్తాము. కేవలం కాలేలో పుట్ల విషం లేకుండే మొత్తం చర్య వేసేసాడు విషం. దానివల్ల ఏమవుతుంది? విషంతో మంచి అమాయకులు చేపలు కూడా చనిపోతారు. భక్తుల సాంగత్యం కూడా ఉంటుంది. ఇక బయట ప్రపంచం అంటే ఏంది? బయట ప్రపంచంలో ఈర్ష్య లేకపోతే ఈ ప్రపంచం కూలిపోతుంది. ఇలా ఊళ్ళో బండ్లు ఆడుకుంటారు అందరూ. తన అవసరం కోసం కాదు, అది అర్థం చేసుకోరు. ఎందుకు చూపెట్టు? ఈర్ష్య. నేను నీకంటే తక్కువనా? నీకంటే మంచిది. నా ఎలివేషన్ చూడు, నా డిజైన్లు చూడు, నా కలర్ చూడు, నా సొప్పులు చూడు. అదే పుస్తెళ్తాడు కానీ అవి గిన్నెలు పెట్టుకున్నాయి. అవి నీకు 2 రాళ్ళు ఉంటే నాకు 5 రాళ్ళు పెట్టుకున్నా. నీది ఉత్త చేను ఉంటే నాది నులకతాడు చేను. నీ లోలకలు 1 గ్రాము ఉంటే నాకు 2 గ్రాములు ఉంటాయి. ఏంటిది? ఈర్ష్య. మొత్తం భౌతిక ప్రపంచంలో మనం చేసే పనులకు మోటివేషన్ ఏంది? ఈర్ష్య. కానీ మనకు అనిపిస్తుంది అదే అభివృద్ధి, అదే జీవితము. కానీ మర్చిపోతున్నాము ఆ ఈర్ష్య మనము గాడిలాగా పనిచేపిస్తుంది. అనవసరమైన విషయం కోసం మన టైం తీసేస్తుంది, మన శ్రమ తీసేస్తుంది, మన జీవితం మింగెత్తుంది. మన జీవితం నష్టమేసింది ఈర్ష్య. లేకుంటే ఉండడానికి ఆ ఎలివేషన్ అవసరమా? ఆ డిజైన్ అవసరమా? అర్థం చేసుకోర్రి. ఎందుకంటే నేను కూడా బిల్డింగ్ కట్టకపోతే నాకు తెలుసు దేనికి డబ్బులు పడతాడు. స్లాబ్ స్క్వేర్ ఫీట్కి ఎంత డబ్బులు తీసుకుంటాడో ఎలివేషన్ స్క్వేర్ ఫీట్కి అంత డబ్బులు తీసుకుంటాడు. ఆ డిజైన్తో, ఆ రంగులతో మన కడుపు నిండేది కాదు, మన నిద్ర వచ్చేది కాదు. కానీ ఏం నిడుతుంది? మన ఈర్ష్యకు పోషణ. అది చూసినావు నా బంగ్లా, చూసినావు నా డిజైన్లు, చూసినావు నా అంతరాలు, నా రంగులు చూసినావా? ఈర్ష్య. అది ఇలా చిక్కిపోతున్నావు, ఇలా చిక్కిపోతున్నావు. ఈర్ష్య మనని ఇక్కడ కట్టి పెడుతుంది. ఈర్ష్య మనసులను గాడిలో మార్చేస్తుంది. ఇంకా అదే ఈర్ష్య చేయబట్టి ఆ పోటీ, ఆ కాంపిటీషన్తో ఇక్కడ మనము ఈ భౌతిక లోకంలోనే పడిపోతాం. ఎందుకంటే ఈర్ష్య అక్కడికి వచ్చింది.
ఈర్ష్య ఒకటి వైకుంఠంలో పడిపోయినాము, ఈర్ష్య ఒకటి ఇక్కడనే మురిగిపోతున్నాం. ఎంతవరకు ఈర్ష్య ప్రేమల మారదు అంతవరకు మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేదు. కృష్ణ కృప పొందది. కానీ కాళ్యది ఈర్ష్య ఎట్లా పెట్టబడ్డది, ఆ విషయం ఎట్లా పెట్టబడ్డది? భగవంతుని బుద్ధుల ద్వారా, తన్నుల ద్వారా అనలేదు. కృష్ణుడు వచ్చి నృత్యం చేసిండు. అదేవిధంగా మరి మన పరిస్థితి ఇప్పుడు కాళీది అదృష్టవంతుడు. ఎందుకు? భగవంతుడు వచ్చి నృత్యం చేసిండు. మరి మన మీద ఎవరు నృత్యం? మన ఈ చెట్లు బయటపడాలి. దానికే మార్గం ఉంది. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఇప్పటికున్నాడు తన నామరూపంలో. కలి కాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో భగవంతుడు తన నామరూపంలో అవతరిస్తుండు. తో ఈర్ష దేని ద్వారా పనిచేస్తుంది? ఈర్షకు ఆయుధమైంది నాలుక. ఆడుతుంటుంది. కాలేదాడింది. నోరు ఇంకా నాలుకే. అవునలేదు? నోరుతోని కక్కిండు విషం. అదే మనం కూడా నోరుతో కక్కుతాము. సో అదే నోరుతోని ఆ ఈర్షను మనం ప్రేమలో మారచ్చు. ఎప్పుడైతే మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తామో, ఈ నామం ఇంకా కృష్ణ మధ్యలో ఏం తేడలేదు. ఎప్పుడైతే నామం జపం చేస్తున్నామో తో కృష్ణ ఏం చేస్తుడు? మన నోట్లో వచ్చి మన నేలక మీద నృత్యం చేస్తుండు. ఈ మహామంత్రం జపం అంటే ఏంది? ఇది కృష్ణుడు యొక్క నృత్యం మన నేలక మీద. ఎప్పుడైతే నృత్యం జరుగుతుందో ఏమిటది? ఈర్ష అన్నది బయటపడుతుంది. ఈర్ష అన్నది బయటపడుతుంది. అప్పుడు ఆ ఈర్ష ప్రేమలా మారిపోతుంది. ఏ తలతోనైతే, ఏ నోటితో అయితే కాటే తన్నాడో అదే తల మీద కృష్ణుడు ఏం చేసాడు? నృత్యం చేస్తున్నాడు. తో కనుకనే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వైకుంఠం పోవాలంటే ఈ స్థలం మనకు ముఖ్యం ఉంది. ఎందుకు? ఫస్ట్ దోషము ఈర్ష మారాలి. ఈర్ష ప్రేమలో మారాలి. ఈర్ష అన్నది బయటపడాలి. అప్పుడే మనకు భక్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఈర్షను ప్రేమలో మార్చే మార్గం ఏముంది? ఆ కృష్ణుని మనం నృత్యం చేయాలి. దేని మీద? మన నేలక మీద. ఎట్లా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు ఎట్లెట్లా కృష్ణుడు ఎగురుతూ అవుతాడు. మీరది విషము బయటపడుతూ ఉంటుంది. విషం బయటపడ్డాక మనం ఆ ఈర్ష్య, ఆ కోపం అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణ ఇంకా ఎగురు, ఇంకా ఎగురు, ఇంకా ఎగురు. ఇక చివరికి కాళియా మొత్తం పవిత్రమైపోయింది, భక్తులు అయిపోయింది. ఇక తో నాగపత్తులు వచ్చి కీర్తి వాడుతుండ్రు, శుద్ధిస్తురు భగవంతుని. అయ్యా మీరు ఇది, అయ్యా మీరు అది. కళ్ళలో ఒక పదం ఉంది, ఒక పదం వాడుతుండ్రు. అదేమ పదము? కస్యానుభావో చయస్య విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార యద్వాంఛయా శ్రీలలనా చిరత్తపో విహాయ కామాన్ సుచిరం దృఢవ్రత. ఈ గోపికలు, అవి నాగపత్నులు కొన్ని పదాలు వాడుతున్నారు కృష్ణుని కోసం. ఆ పదంలో ఏదో ఒక పదం ఏంది? కస్యానుభావచ యస్య విద్మహే. ఓ అయ్యా, మీది కరుణ, మీ దయ అంటే ఏందో మాకు అర్థమైతలేదు. మా భర్తపై మీరు ఇంత కరుణ చూపించి ఇంత దయ చేశారు, అది ఎట్లేదు కారణం మీద అర్థమైతలేదు. తవాంగ్రి రేణు స్పర్శాధికార. ఏం దయ చూపించారు? తవాంగ్రి, అంగ్రి అంటే ఏంది? కాళ్ళు. తవాంగ్రి రేణు, రేణు అంటే ఏంది? ధులి. ఆ పాపిష్టుడు, దుర్మార్గుడు వాన్ తల మీద మీ పాద ధులి అంటుడికి కారణమైంది. ఆయనకి అట్లా అధికారం ఎట్లా వచ్చింది? తవాంగ్రి రేణు స్పర్శ. స్పర్శ అంటే ఏంది? అంటాడు అధికార. హౌ డి యు గెట్ దట్ రైట్? ఎందుకు? ఇల్లేమో ఆశ్చర్యము. ఎందుకంటే యద్వాంఛయా శ్రీ లలన. ఎందుకంటే అదే పాదాల ధూళి కోసం, అదే మీ పాదాల స్పర్శ కోసము వాంఛయ కోరుకుంటుంది. ఎవరు? శ్రీ లలన, లక్ష్మీదేవి. ఎక్కడ? అటువైపు. ఏ పాదాల ధూళి కోసమైతే లక్ష్మీదేవి ఏం చేస్తుంది? విహాయ కామాన్, అన్ని కోరికలు వదిలిపెట్టుకొని ఆ చీరకాలం చెబుతుంది, తపస్సు చేస్తుంది. ఆమె పొందలేదు,
మరి ఆ భర్త పొందుడు కారణం ఏంది? వాళ్ళకి అర్థమైతే లేదు. కానీ అర్థమైంది కేవలం అది మీ దయ, ఇంకా మీ భక్తుల దయ, అంతే తప్ప ఇంకేం లేదు. కనుకనే మన భక్తిల అభివృద్ధి, భక్తిల పురోగతి ఇది కేవలం మన గురువు ఇంకా వైష్ణవుల అనుగ్రహంతో సాధ్యమవుతుంది, మన సామర్థ్యంతో సాధ్యమేది కాదు. మళ్ళీ చివరికి ఏమైంది? మొదటి కాళియా నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోయికి వెళ్ళావు. ఎక్కడికి? మళ్ళీ ఫిజీకి వెళ్ళిపో, రమణక ఐలాండ్స్ దీపాలకు వెళ్ళిపో. నువ్వు అయ్యో వెళ్ళిపోతా, మీ మాట ఏంటో మంచిదే, కానీ మీ వాహనం గడుపుకుంటాడు, ఆయన భయం ఇక్కడికి వచ్చేసిన, ఆయన మళ్ళీ నన్ను నా కుటుంబ సభ్యులను మింగెత్తే ఏం బాధపడదు. నీకు ఇప్పుడు ఏం బాధ లేదు. ఎందుకంటే భగవంతుడు ఇంట్లో గట్టి నృత్యం చేసిండు. భగవంతుని పాద పద్మల అచ్చులు తల మీద పడ్డాయి. ఎప్పుడైతే గరుత్మంతుడు చూస్తాడో నా పాద పద్మల అచ్చులు నేను వదిలిపెడతాడు, నిన్ను ముట్టడిగా. అదేవిధంగా భక్తులు తిలకం మీద కొట్టుకుంటారు. ఈ తిలకం అంటే ఏంది? భగవంతుని మన పాదం ఉంటే మీరు చూస్తారంటే భక్తులు అంటే ఎవరు? భగవంతుని పాద పద్మల అచ్చును తల మీద పెట్టుకుంటారు. ఇది తులసి, పాద పద్మ తులసి ఉంటుంది. సో ఎవరి తల మీద అయితే ఈ అచ్చు ఉంటుందో యమదూతాలు లేక మాయాదేవి ఆ వ్యక్తి మీద కన్నెత్తుంది. ఎందుకు? మన మనిషి కాదు, లేబల్ దాకింది, లేబల్ పట్టేది ముద్ర. బొంబాయిలో రోడ్డు మీద కుక్కలు ఉంటాయి, మున్సిపాలిటీ వచ్చి ఎత్తుతుంది, ఎత్తుకపోతుంది కుక్కలు బాగా అవుతుంది. కానీ ఏ కుక్క కదా మెడలో ఒక బిల్లు ఉంటుందో, లాకెట్ లైసెన్స్ నెంబరు, ఆ కుక్కను బియ్యం ఉంటుంది, వదిలిపెడుతుంది. ఎందుకు? నాకు లైసెన్స్ ఉందని. అదేవిధంగా తిలకం లేనోళ్ళు, మెడల కంటిమాల లేనోళ్ళు, వాళ్ళు ఎటువంటి కుక్కలు? లైసెన్స్ లేని కుక్కలు. వాళ్ళ పరిస్థితి ఏంది? బియ్యంసీ వచ్చి ఎత్తుకపోతుంది, మాయాదేవి వచ్చి ఎంతో చెత్తుకపోతాడు. కనుకనే బిఎంసీ బండి చూడండి, నేను చూసిన బొంబాయిలో బిఎంసీ బండి రాని కుక్కలు పారిపోతాయి. ఏ కుక్కలు? లైసెన్స్ లేని కుక్కలు. ఎంత పారిపోయినా కదా ఉరికి ఏమితారు, మలేషియా వరకు కొడతారు. కానీ అవే లైసెన్స్ ఉన్న కుక్కలు బండి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ కుల్ నమ్మకం ఉంది, మమ్మల్ని ఓడి ముట్టరారు. అందుకనే భక్తులపై తిలకం పెట్టుకుంటారు, కంటిమాలు వేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ తిరగని రాజులే. ఎందుకు? రాజు మేము ఎవరు? మీ దాసులము, మమ్మల్ని ఎవరు ముట్టరారు. కనుకని 24 గంటలు తిలకం ఉండాలి తల మీద, కంటిమాలు ఉండాలి మెడలో. కానీ ఇది అర్థం అది పోయి మార్కెట్లో పోయి కొనుక్కొని వేస్తుంది కదా సరే. అదే మంచి అయిపోయారు మరి. కనీసం తిలకం పెట్టుకోరు, తిలకం ఏం కండిషన్ లేవు, కంటిమాల కండిషన్లు ఉన్నాయి. తో తిలకం పెట్టడానికి చిక్కుపడకుండ్రి, చిక్కుపడరా? బిఎంసీ బండి ఉంది మరి. గతి ఆలోచించుండ్రి. చిక్కుపోడు మంచిదే, మోమాట మంచిదే, కానీ గతి చూడండి. ఊర్లోకి వెళ్ళమోలే జపం చేస్తే ఏంద్రా మంత్రగాడు మంత్రం చేస్తున్నావు, ఆయన నేర్చుకుని తాపకు అంటుండు. కొందట్లో అవుతారు, ప్రభుజీ లోపల కోసం చేయొచ్చా, ఏళ్ళ మీద చేయొచ్చా, నువ్వు దాన్ని చేయొచ్చా, ఎందుకు ఈ మాల పడితే మందంతా ఎటో చూస్తుండ్రు, మమ్మల్ని మేము అంటుండ్రు. మంది మాట చూస్తావా, బిఎంసీ బండి చూస్తావా? మంది మాటలకు మన జీవితం మనం పాటు చేసుకోవద్దు. కనుకనే కాళియా స్వచ్ఛంగా ఇక మొత్తం కుటుంబంతో సహా ఈ చెర్లకు వెళ్ళి బయటపడి మళ్ళీ ఫిజీ ఐలాండ్స్కి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎలాంటి భయం లేదు. తో భగవంతుని పాదపద్మాలేంది? భజౌరే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. భగవంతుని పాదపద్మాలు ఎవరికి వీళ్ళ శరణ్ పొందుతారో ఆ పాదపద్మాలు ఆ వ్యక్తికి ఆ భయం అందిస్తుంది. ఎందుకంటే భగవంతుని పాదపద్మాల శక్తి ఏంది? ఆ జీవికి, శరణ్ పొందిన జీవికి ఆ భయం కలిగించేది. మనం అందరం భయం కొనుక్కుని ఉన్నాం, అందరికి భయం ఉంది. కానీ భయం కొలగాలంటే ఏం చేయాల్సింది? ఆ పాదాలు పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి. పట్టుకున్నామా?
అన్ని విధమైన భయము దెబ్బకి తొలగిపోతుంది. కానీ పాదలట్టు కాకుండా కానీ కనీసం నోరుతున్న చేతితో పాదలట్టు రాదు, కానీ చేతితో మాల పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శ్రీల ప్రభుపాదకి. సో కనుకనే ఈ చెట్టు కల్పవృక్షం, భగవంతుడి చెట్టుని ఎక్కి దిగిన చెట్టు. సో కనుక దీని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ చెట్టును దండం పెట్టు, తలపట్టుకుంది, మొక్కుంది. అయ్యా ఈ భౌతిక లోకంలో మస్తు కష్టాలు, బాధ, సమస్యలు చాలా అయిపోయినాయి, చాలు ఈర్ష చేయబట్టి. ఇప్పుడు ఈర్ష కొంచెము కాలేదు అన్నట్టు మా హృదయంలో ఈర్షను బయటదీసి మా హృదయంలో ఈర్షను ప్రేమ మారు. అప్పుడే మీకు మేము దగ్గర కాగలుగుతాం. ఈ ప్రార్థన చేసుకొని మనం ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇంకో స్పాట్ అక్కడికి వెళ్దాము. అక్కడ కొంచెం పని అవుతుంది, అంతా బ్రేక్ఫాస్ట్. హరే కృష్ణ. ఒక నిమిషం, ఒక అనౌన్స్మెంట్. అదేంటి, నిన్న సాయంత్రం క్లాస్ జరిగినప్పుడు దొరికిందా అంటే డొనేషన్ ఇంటి ఇచ్చేయి పబ్లిక్ మాత్రం నేను తీసుకుంటాను. హరే కృష్ణ. అంత ప్రత్యేక తొందర బయట ఉంది, మనం మళ్ళీ వెళ్ళాలి. హరే కృష్ణ.